వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం నగరంలోని కత్తిరి వీధిలో డీసీఎంఎస్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు అందజేశారు. సంస్థ ఆదాయం పెంచేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వ సంస్థలు నడుపుతున్న వారు తప్పనిసరిగా చట్టాలు నిబంధనలు తెలుసుకుని ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎస్ సల్లా సుగుణాదేవరాజ్, డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, కళింగ కౌంట్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు ప్రయోజనం అందుతుందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆందల్స మండలం చీమలవలస గ్రామంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ప్రజానీకంతో స్పీకర్ మమేకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్నదే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది అన్నారు. ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గ్రామానికి చెందిన పలువురితో మాట్లాడి వారి నుంచి సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నుల గురించి సమాచారం తెలుసుకున్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం దేశానికే ఒక ఆదర్శమన్నారు. రైతు భరోసా పథకం ద్వారా సేద్యం చేసే రైతన్నలకు చేదోడుగా నిలుస్తున్నారని అన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, విద్యా కానుక వంటి పథకాలు ప్రవేశపెట్టారని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, స్థానిక నాయకులు పిఎస్ఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక బలగ జంక్షన్ నుంచి అమ్మా ఫౌండేషన్ వరకు చేపట్టనున్న రహదారి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ 44 లక్షల రూపాయల వ్యయంతో 1.8 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. త్వరితగతిన పనులను కొలిక్కి తీసుకురావాలని అధికారులకు, సంబంధిత కాంట్రాక్టర్స్ కు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఎస్ఈ ఎస్ కాంతిమతి, ఏఈ పిటి రాజు, ఈఈ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. పలు కుటుంబాలను శ్రీకాకుళం మాజీ శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి పరామర్శించారు. శ్రీకాకుళం మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పరామర్శించారు. తండ్యాలపేటకు చెందిన సింగు సూరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన గణమన అసిరప్పుడు తల్లి బొడ్డెమ్మ మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను లక్ష్మీదేవి పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. వెంట తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కైబాడి రాజు, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోర సురేష్, దుంగ రమణ, ఏ ఆదినారాయణ తదితరులు ఉన్నారు. ఆడపిల్ల
ఆడపిల్లలను కాపాడడం మనందరి బాధ్యత అని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఆడపిల్లలను కాపాడి వారికి ఉన్నత చదువులు అందించడం మనందరి బాధ్యత అని ఐసీడీఎస్ సూపర్వైజర్లు సీతామహాలక్ష్మి, సుగుణ, పార్వతి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం దమ్మలవీధి సెక్టార్ పరిధిలో గల పబ్లిక్ స్కూల్లో బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని నిర్వహించి కిషోర్ బాలికలకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఎస్కే శ్వేత కిషోర్ బాలికలతో బేటీ పడావో బేటీ బచావో పై ర్యాలీ నిర్వహించి స్థానికులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమంలో ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని వారు వివరించారు. 11 నుండి 15 సంవత్సరాల స్కూల్ పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కిషోర్ బాలిక దశలో పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై స్థానిక మహిళలకు పలు జాగ్రత్తలు సూచించారు. కార్యక్రమంలో ఆయా సెక్టార్ల పరిధిలో గల అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో పాటు కిషోర్ బాలికలు పాల్గొన్నారు. పలాసలో ఆర్మీ క్యాంటీన్ ఘనంగా ప్రారంభించిన బి గ్రేడ్ అధికారి సోమశేఖర్. పలాస చిన్నబాడంలో ఆర్మీ క్యాంటీన్ ప్రారంభించిన తెలంగాణ ఆంధ్ర బి గ్రేడ్ అధికారి సోమశంకర్ ప్రారంభంలోనే సెల్ఫ్ సర్వీస్ తో పాటు లిక్కర్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఆయన మొదటగా క్యాంటీన్ లో వస్తువును కొనుగోలు చేశారు. గతంలో క్యాంటీన్ కి వెళ్లాలంటే వైజాగ్ వరకు వెళ్లాలని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, శ్రీకాకుళం ఇచ్చాపురానికి మధ్యలో పలాసలో పెట్టడం నిజంగా సంతోషకరమని పలువురు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్మీ అధికారి బి గ్రేడర్ సోమశంకర్ మాట్లాడుతూ, మీ శ్రీకాకుళం జిల్లా వాసులు దేశంలో అన్ని సైనిక దళాల్లో పనిచేయడం మీ జిల్లా అదృష్టంగా భావించాలని, అలాగే మీ పిల్లలను దేశం కోసం సైనికులుగా తయారు చేసి పంపించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం శ్రీకాకుళం నుంచి ఆర్మీకి అప్లై చేసిన వాళ్ళు మొన్న రిక్రూట్మెంట్ ర్యాలీ అయింది కదా వైజాగ్ లో, అందరికి జ్ఞాపకం ఉందా? ఆగస్టులో అయింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 19,760 రిజిస్టర్ చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు. దాంట్లో 18,181 మంది ర్యాలీకి వెళ్ళారు. కానీ సెలెక్ట్ అయింది 285 మాత్రమే. అది 1.6%. టీడీపీ నేతలకు వాలంటీర్లంటే అంత భయం ఎందుకు? వైసీపీ విద్యార్థి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాయక్ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను కాలరాసి జన్మభూమి కమిటీలకు అన్ని అధికారాలు దారాదత్తం చేసిన టీడీపీ నాయకులకు వాలంటరీ వ్యవస్థపై మాట్లాడే నైతిక అర్హత లేదని వైకాపా యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక చంద్రమహల్ సమీపంలో గల వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు, వైసీపీ నాయకులు ఎంవి స్వరూప్ తో కలిసి మాట్లాడారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైకాపా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వాలంటరీ వ్యవస్థపై టీడీపీ నేతలకు అంత భయం ఎందుకని, అవినీతి రహితంగా దళారుల ప్రమేయం లేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా, జన్మభూమి కమిటీ వంటి దోపిడీలకు అవకాశమే లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరువ చేస్తున్నారని అన్నారు. వాలంటరీపై మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదన్నారు. మీ హయాంలో జరిగిన అవినీతి కారణంగానే ప్రజలు ఓడించి కనీస ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారని, ఇప్పటికైనా టీడీపీ నేతలు బాధ్యతగా గుర్తెరగాలని తమ్మినేని చిరంజీవి నాయక్ హితవు పలికారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు సీపాన రామారావు, కె తేజేశ్వరరావు, బాడాన సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాసేటువంటి తప్పుడు రాతలలో ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఆలోచిస్తారంటే అది మీ భ్రమ. ఎందుకనంటే గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ ఏ మాదిరిగా పనిచేస్తున్నాడో ప్రతి గడపకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గడపలు కూడా తెలుసు. అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నారో లేదో, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా పనిచేస్తున్నారో లేదో, అర్హత ప్రామాణంగా పనిచేస్తున్నారో లేదో అంటానికి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులకు కూడా పథకాలు వెళ్తున్నాయి కదా, తెలుగుదేశం పార్టీ సర్పంచులకి పథకాలు వెళ్తున్నాయి కదా. చెప్పింది చెప్పినట్టుగా పరిపాలించి చూపిస్తున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కదా. ఎందుకు ఈ గడుపుమంట? మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశాన్ని మీరు దుర్వినియోగపరుచుకున్నారు. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకొని ముందుకు పోతా ఉన్నాం. కనుక ఇందాక నేను అన్నట్టుగా ఖచ్చితంగా రేపు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయాలన్నా సారథులుగా మేము పనిచేస్తాం. ఆయన ఆశయానికి వారధులు మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లో పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నడగాంలో గడ్డి ట్రాక్టర్ దగ్ధం.
నరసన్నపేట మండల పరిధిలోని నడగాంకు చెందిన ప్రగడ నరసింహమూర్తికి చెందిన వరికుప్ప, ఆయన బంధువులకు చెందిన గడ్డి ట్రాక్టరు గురువారం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. పొలాల నుంచి 3R నడగాం ఛానల్ గట్టుపై నుంచి తీసుకువస్తున్నప్పుడు పొలాల్లో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో గడ్డికి మంటలు వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న వరికుప్పతో పాటు ట్రక్ దగ్ధమైంది. ప్రమాదంలో 80,000 వరకు ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది దయానిధి, సుందర్రావు అగ్నిమాపక యంత్రాన్ని తీసుకొచ్చి మంటలు వ్యాపించకుండా నిలుపుదల గడ్డి ట్రక్కులు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో మంటలను ఆర్పారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.